ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు అన్నాడు మలాకి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మలాకి ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు ప్రజల స్థితి ఏ విధంగా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు నియమించిన 10వ వంతైన 10వ భాగాన్ని నిర్లక్ష్యపరిచారు. యాజకులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దేవుని కార్యాల విషయాల్లో దేవుని ప్రజలైన వారు అశ్రద్ధ కలిగి ఆసక్తి లేని వారుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు వాళ్ళని ఏమని అంటున్నారంటే, మీరు దొంగిల్లుచున్నారు అని దేవుడు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వకుండా వారు దొంగిలినట్లు దేవుడు మలాకి ప్రవక్త ద్వారా వారితో మాట్లాడినట్లు మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ భాగం అంటే కష్టార్జితంలో 10% దేవునికి అర్పించడం అనేది ఇది లేవీలకు, అదేవిధంగా మందిర సేవకు దేవుని కార్యాల విషయమై దేవుడు నియమించినదిగా దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా మందిరంలో ఆహారం ఉండినట్లు, అంటే దేవుని సేవకు కానీ సేవకులకు కానీ లోటు ఉండకుండా, దేవుని పని ఆగకుండా, దేవుని కార్యాలకు దేవుడు నియమించినది దేవుని ప్రజలు ఇవ్వాలని, చేయాలని, సహకరించాలని దేవుడు మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నియమించిన ఈ పనిని మీరు చేసి నన్ను శోధించండి, అడగండి, అప్పుడు ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కొమ్మరించదనని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు అంటే అది ఆదాయ రూపంలో, అదేవిధంగా లోటు లేకుండా సమృద్ధి విషయంలో కావచ్చు, అవసరాలు దేవుడు తీర్చి, అదేవిధంగా శాంతి, సమాధానము, సంతోష రూపాల్లో దేవుడు విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని, అంటే లోటు లేని సమృద్ధికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీ పట్ల కూడా నెరవేర్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీ అద్దు నుండి ఏం కోరుతూ ఉన్నాడంటే, మీ కష్టార్జితముల్లో దేవునిది దేవునికి ఇచ్చేవారిగా మీరు ఉండాలని, దేవుడు నియమించినది దేవునికి ఇచ్చేవారిగా ఉండాలని, దేవుని సమయము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలని, దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలని, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలని, ఆ విధంగా ఎవరైతే ఈ విధమైన స్థితిని కలిగి, ఆత్మీయ స్థితిని కలిగి ముందు కొనసాగుతారో వారి జీవితాల్లో పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరేటువంటి ఆత్మీయ స్థితిని కలిగి దేవుని ద్వారా పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ఈ వాగ్దానపు మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా నీవు కోరే ఆత్మీయ స్థితిని కలిగి వారి జీవితాల్లో ఈ వాగ్దాన నెరవేర్పును అనుభవించుటకు మీరే సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారి ఆరోగ్యాలను మీరు దీవించండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు దీవించండి, ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించండి, తలపెట్టే కార్యాల్లో సఫలతను మీరు దయచేయమని, విజయాలతో వారి జీవితాలు ముందుకు నడిపించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.